చెప్తున్నారు. మీ పాలనలో సత్తా లేదన్న విషయం మాకు తెలుసు. మీరు చెప్పిన విషయం విన్నాక ఇలాంటి ప్రజలకు కూడా అర్థమైంది మీ పాలనలో సత్తా లేదన్న విషయం. కానీ ఇలాంటి విషయాల్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి, లేదా హోమ్ మినిస్టర్ మహిళా అధ్యక్షులు ఉన్నారు ఆవిడ దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి మీరు వీళ్ళతో మాట్లాడే సత్తా మీకు ఉంది కదా, అదైతే చేయగలరు కదా. కనీసం ఆపనన్న చేశారా మీరు? చూడండి ఆ పెద్ద మనిషి ఎలా అయిపోయారో. ఎవరు సమాధానం చెప్తారు? వాళ్ళ అమ్మగారు ఏమడుగుతున్నారు? మీరు న్యాయం చేయలేకపోతే, ప్రభుత్వం కనుక న్యాయం చేయలేకపోతే ఆ ఇంజక్షన్లు ఏవో మాకు కూడా ఇవ్వండి, 2 ఇంజక్షన్లు అని చెప్పి అడుగుతున్నారు. ఇదా ప్రజలకు మీరు ఇచ్చే ధైర్యం? గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పట్ల ఎంత శ్రద్ధ చూపించారు, వాళ్ళ క్షేమం కోసం, వాళ్ళకి ధైర్యం కల్పించడం కోసం ఏ చట్టాలు తీసుకొచ్చారు, ఏ యాప్లు తీసుకొచ్చారు మనందరికీ తెలుసు. ఆయన రోడ్డు మీదకి వస్తే అరచేతిలో హారతలు ఇచ్చారు. ఈ రోజున మీరు రోడ్ల మీదకి వస్తే హాయి కూడా చెప్పరు ఎవరు. అలాంటి పరిస్థితి మీరే క్రియేట్ చేస్తున్నారు. ఆ దీపక్ అనే వ్యక్తికి ఎందుకు మీరు ఇంకా ఆయన వెనకేసుకుని వస్తున్నారు? ఎందుకని? ఆయన గురించి ఎంక్వైరీ చేస్తే అంజలి విషయం అనే కాదు, ఇతర చాలా మంది ఆడపిల్లల్ని కూడా ఆయన ఇలాగే వేధిస్తున్నారన్న విషయం బయటపడింది.